ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. గడిచిన కాలం ప్రభు మనల్ని ఎంతగానో కాపాడి రక్షించి అన్ని విషయాల్లో మనకి సమృద్ధిని కలగజేశారు. అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు అని రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మనకి దారి చూపిస్తుంది, మార్గంగా ఉంటుంది. ఆయన వాక్యాన్ని మనము హృదయంలోకి తీసుకొని మంచి మనస్సాక్షితో అంగీకరిస్తే గొప్ప మేలులు మనం అనుభవిస్తాము. ఈ ఉదయకాలం చక్కటి వాక్యాన్ని మనం చదివాము. నీ గుడారం నుంచి దుర్మార్గత అంతా కూడా వెళ్ళిపోయిన తరువాత నీ దేహము దేవునికి దేవాలయముగా మారి ఆయన నివసించడానికి అనుకూలమైన స్థలముగా మారుతుంది. ఆయన నీలో నివసించి నీ కుటుంబంలో ప్రవేశించి నీకున్న ప్రతి పరిస్థితిని మార్చివేయాలి అంటే ఈ ఉదయకాలం నీ ఒక తీర్మానానికి రావాలి. ప్రభువా, నా గుడారంలో ఉన్న ప్రతి దుర్మార్గతను, అపవిత్రతను, చీకటిని తొలగించుకుంటాను. నీ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని కట్టుకుంటానని ఒక తీర్మానం చేయగలిగితే నీ కుటుంబము, నీవు గొప్ప అభివృద్ధిని చూస్తావు. ఆ రీతిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు. చక్కటి లేఖన భాగంతో మాతో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడినట్టుగా నాలో ఉన్న ప్రతి చీకటి కార్యాలు, పాపపు కార్యాలు తొలగించుకొని విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను అని నీ బిడ్డలు నాతో కలిసి ప్రార్థన చేస్తుండగా వారిని, మమ్ములని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రతి దోషమును, పాపమును, సమస్త ఆటంకమును తొలగించుకొని నీ పాదముల యొద్ద మా దేహములను దేవాలయములుగా మార్చుకొని నీ కొరకు జీవించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ కృపతో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యము చేత మమ్మల్ని స్థిరపరచండి. మేము వెళుతున్న ప్రతి మార్గంలో ఒక అభివృద్ధి మేము చూడాలని ఆశపడుతున్నాము. అట్టి అభివృద్ధిని మా కుటుంబాల్లో కలగచేయమని నీకే మహిమ చెల్లించుకుంటూ నీ కుమారుడును మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు నిరంతరం మనకు తోడుగా ఉండునుగాక.